హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. మరి తెలంగాణలో ఈ నెలలోనైతే జూలై నెల పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయాల్సిందిగానైతే ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు అయితే ఈ కొన్ని ప్రాంతాలలో ఈ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయాలని ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు జీవోని విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఏదైతే సూర్యాపేట, హన్మకొండ, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట, ములుగు, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ వంటి ప్రాంతాలలో ఈరోజు అయితే పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షల మంది ఏదైతే 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 నుంచి 12 రకాల కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులు అంటే 2,000 రూపాయలు, 4,000 రూపాయలు మాత్రమే పాత పెన్షన్ డబ్బులు మాత్రమే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నారు అన్నమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులని పంపిణీ చేసినట్లయితే మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? అసలు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా, లేదంటే 2,000 రూపాయలు తీసుకునే వారికి 2,500 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 4,500 రూపాయలు ఇస్తారా అన్న పూర్తి వివరాలను, సందేహాలను మీకైతే ఈ వీడియోలో తెలియజేస్తానన్నమాట. సో అందుకోసం వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తారు కానీ లైక్ చేయరు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోవాల్సిందిగా మీకైతే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూసేటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం కొత్త ఏర్పాట్లను అయితే చేయబోతుందన్నమాట. మనకి రానున్నటువంటి సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెలలో తెలంగాణలోనైతే కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయని ఇక్కడ సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ డబ్బులు ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీకందరికీ కూడా ఈ ఆగస్టు నెల 30 తారీఖు వరకు, 31 తారీఖు వరకు పూర్తి స్థాయిలో ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీ ఖాతాల్లోకి, మీ జిల్లాలలో, మీ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఈ ఆగస్టు నెల 28 తారీఖు వరకు అయితే జమ చేయబడతాయి అన్నమాట. ఇక పోయిన నెల ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదో సో జమ కానటువంటి వారందరికీ 2 నెలల పెన్షన్ డబ్బుల కోసం కలుపుకొని ఈ నెలలో అయితే ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారన్నమాట. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేయించుకొని అయితే ఉండాలి. మరి ఈ నెలలో పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినట్లయితే ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులని మనకి త్వరలో రానున్నటువంటి నెలలను అయితే జమ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటి నుంచి ఆ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేస్తారని సమాచారం అయితే ఇప్పటివరకు అయితే ఉందన్నమాట. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.